హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో HTML ఇంప్రూవ్మెంట్స్ గురించి ఇప్పుడు యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ అని ఒక ట్యాబ్ ఈ సెర్చ్ అపియరెన్స్లోనే 5th ఆప్షన్ కింద కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే మీ దాంట్లో యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కనబడుతుంది. ఫిక్స్ అప్లికేషన్ ఇష్యూస్ ఇన్ యువర్ యాక్సలరేటెడ్ మొబైల్ పేజ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దెమ్ ప్రాంప్ట్లీ సర్వర్ టు మొబైల్ యూజర్స్. ఒక్కొక్కసారి మన వెబ్సైట్లో కంటెంట్ వెబ్సైట్ని మొబైల్ నుంచి ఓపెన్ చేసినప్పుడు మొబైల్లో సరిగ్గా కనపడదు. అలాంటప్పుడు మనం ఈఎంపీ పేజెస్ను వాడుకోవాలి. యూ డిడ్ ఫైండ్ ఎనీ యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ ఇష్యూస్ ఇన్ యువర్ సైట్. ఫైండ్ ఎనీ యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్. అసలు నా సైట్లో యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ లేవని చెప్తుంది ఇక్కడ. ఓకే, మరి మనం వీటిని యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది మీకు నార్మల్గా మీకు SEOలో కానీ మీ వెబ్సైట్ డిజైన్ లో కానీ తెలుస్తూ ఉంటుంది. ఓకే, మీరు నార్మల్గా ఇప్పుడు మీకు తెలియాలి అంటే ఇక్కడ ఓపెన్ సోర్స్ స్పెసిఫికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే రెఫరెన్సెస్ పెట్టుకోండి. రెఫరెన్సెస్ దగ్గర మీరు ఒక పేజ్ క్రియేట్ చేశారు, నార్మల్గా HTMLతో డెవలప్ చేశారు అనుకోండి. ఓకే, సో ఈ టెక్స్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. చేసుకున్నట్టయితే ఇక్కడ మెటా క్యారెక్టర్ సెట్ సింపుల్ డాక్యుమెంట్ rel ఈక్వల్స్ టు లింక్ rel ఈక్వల్స్ టు క్యానానికల్ href ఈక్వల్స్ టు ఏదైతే మీ మెయిన్ వెర్షన్ ఆఫ్ పేజ్ ఉందో ఆ పేజీని ఇక్కడ రెఫరెన్స్ URL కింద తీసుకున్నాం. rel ఈక్వల్స్ టు క్యానానికల్ అంటే డూప్లికేట్ కంటెంట్ అవ్వదు. అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం మొబైల్ పర్పస్ ఏదైనా పేజెస్ యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే మీ డెస్క్టాప్ పర్పస్ కూడా ఒక పేజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. శివ IT సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మనకి వెబ్సైట్ కనబడుతుంది కదా. సో ఇక్కడ ఈ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను, స్వింగ్ ట్రైనింగ్ కోర్స్ కంటెంట్ అని. ఇది నార్మల్గా వెబ్సైట్లోనైనా ఎక్కడైనా సరే ఈ విధంగా కనపడుతూ ఉంటుంది మొబైల్లో కానీ నేను ఇక్కడ EMP అని టైప్ చేశాను, యాక్సలరేటెడ్ మొబైల్ పేజ్. అంటే ఇక్కడ చూడండి, యాక్సలరేటెడ్ మొబైల్ పేజ్ అనేది ఈ విధంగా మొబైల్లో డిస్ప్లే అవుతుందని చూపిస్తుంది. ఆల్రెడీ నా దాంట్లో ఒక పేజ్ ఉంది, EMP పేజ్ కూడా ఉంది. సో ఇది ఏ పేజ్కి రెఫరెన్స్? నా ప్రీవియస్ పేజ్కి, స్ప్రింగ్ ట్రైనింగ్ కోర్స్ కంటెంట్కి రెఫరెన్స్ పేజ్. ఇది మొబైల్ పర్పస్. అంటే ఇదొక పేజ్ కింద గూగుల్ రీడ్ చేస్తే ఏమవుతుంది, ఈ పేజీ రెండు సేమ్ కంటెంట్ ఉంది కాబట్టి డూప్లికేట్ పేజ్ అనుకునే ప్రాబ్లం ఉంది. అందుకని చెప్పి ఈ పేజ్లో మనం ఏం యాడ్ చేయాలి? వ్యూ పేజ్ సోర్స్ కొట్టినట్టయితే మనకి ఇక్కడ మెటా rel ఈక్వల్స్ టు క్యానానికల్ ఎక్కడ ఉందో చూడండి. మెటా లింక్ rel ఈక్వల్స్ టు క్యానానికల్ href ఈక్వల్స్ టు ఈ పేజ్ అని ఉంది. అంటే ఈ EMP పేజ్ దేని నుంచి క్యానానికల్ అవుతుంది? మన మెయిన్ పేజ్ నుంచి, ఈ పేజ్ నుంచి క్యానానికల్ అవుతుంది. కాబట్టి ఈ EMP పేజ్ అనేది ఇప్పుడు డూప్లికేట్ పేజ్ కింద రాదు. సో మీరు కంటెంట్ని డెవలప్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కంటెంట్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి దీన్ని యూజ్ చేసుకుని. కానీ మీరు నార్మల్గా HTML కోడింగ్తో చేసేటప్పుడు అయితే ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఈ పేజ్ని కూడా క్రియేట్ చేసుకుని మీరు వర్క్ చేస్తారు. కానీ మీరు ఏ వర్డ్ప్రెస్ సైట్ చేసుకున్నట్టయితే మీరు మెటా rel ఈక్వల్స్ టు క్యానానికల్ ఇవి యాడ్ చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మనకి EMP ప్లగిన్ ఒకటి ఉంటుంది. EMP ప్లగిన్ అని మన దాంట్లో వర్డ్ప్రెస్లో ప్లగిన్స్లో సెర్చ్ కొడితే EMP ప్లగిన్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా EMP పేజెస్ యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ని క్రియేట్ చేసేస్తూ ఉంటుంది మనకి. ఓకే, మీరేం ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. మీరు కంపల్సరీగా వర్డ్ప్రెస్ సైట్ని యూజ్ చేసినట్టయితే EMP ప్లగిన్ని యూజ్ చేసుకోండి. నేను ఎప్పుడు వర్డ్ప్రెస్ ప్లగిన్స్ గురించి చెప్పేటప్పుడు EMP ప్లగిన్ గురించి కూడా చెప్తాను. యాక్చువల్గా ఇది నేను ఈరోజే యాడ్ చేశాను EMP ప్లగిన్. అందుకని చెప్పి గూగుల్ ఇంకా క్రౌల్ చేయలేదు కాబట్టి నా దాంట్లో యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ ఏమీ లేవని చెప్తుంది. ఒకవేళ ఉంటే అట్లా ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే ఈ యాక్సలరేటెడ్ మొబైల్ పేజెస్ దగ్గర మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. మనం
సో మా డిజిటల్ మార్కెటింగ్ అలాగే ఏడబ్ల్యూఎస్కి వీటన్నిటికీ కూడా ఆన్లైన్ అండ్ క్లాస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం.